ఒక ఊరిలో మంగయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ అడవిలోకి వెళ్లి కట్టెలు కోసుకుని ఊరిలో అమ్ముకుని జీవనం సాగించేవాడు. అతని భార్య ఈశ్వరమ్మ చాలా లొభం. ఒకరోజు మంగయ్య అడవికి వెళ్లాడు. అక్కడ ఒక వలలో చిక్కుకున్న బంగారు జింక కనిపించింది. మంగయ్యకి జింకపై దయవచ్చింది. వెంటనే వల తొలగించి దాని విడిపించాడు. జింక మాట్లాడింది, "నువ్వు నా ప్రాణం కాపాడావు. నీకు కావాల్సింది ఏదైనా కోరుకో." మంగయ్య అన్నాడు, "నేను నా భార్యని అడిగివచ్చి కోరిక చెబుతాను." మంగయ్య ఇంటికెళ్ళి జరిగిన ప్రతిదీ చెప్పాడు. ఈశ్వరమ్మ వెంటనే చెప్పింది, "మంగయ్య, మనకి ఒక మంచి ఇల్లు అడుగు." మంగయ్య అడిగిన వెంటనే బంగారు జింక ఒక అందమైన ఇల్లు ఇచ్చింది. కొన్ని రోజులు గడిచాయి. ఈశ్వరమ్మకి మరో కోరిక వచ్చింది, మనం పెద్ద మేడలో ఉండాలి అని. మంగయ్య అడగగానే జింక అది కూడా ఇచ్చింది. మళ్లీ కొంతకాలం తర్వాత ఈశ్వరమ్మకి రాజ్యం కావాలి, తాను రాణి కావాలని ఆశ వచ్చింది. మంగయ్య అడగగానే జింక వాళ్ల కోరికను తీర్చింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈశ్వరమ్మకి వింత కోరిక వచ్చింది, సూర్యుడు, చంద్రుడు మన ఇంట్లో ఉండాలి అని. మంగయ్య పరిగెత్తుకుంటూ అడవికి వెళ్లాడు. జింకకి కోపం ఆపుకోలేకపోయింది. సూర్యుడూ చంద్రుడూ ఇంట్లో ఉంటారా? ఇది ఎంత మూర్ఖమైన కోరిక! ఇప్పటివరకు ఇచ్చిన దీవెనలన్నీ తీసుకుంటున్నాను. ఇక మీదట మీరు చెట్టు నీడలో ఉండాలి అని అన్నీ తీసేసి ఎక్కడికక్కడే కనుమరుగైంది. మళ్లీ ఇంటికి వచ్చిన మంగయ్య ఈశ్వరమ్మ చెట్టు కింద కూర్చొని బాధగా ఏడుస్తూ కనిపించింది. అందరూ అర్థం చేసుకోవాలి, లోభానికి చివరికి దుఃఖం మాత్రమే. లోభం నాశనానికి దారితీస్తోంది. మన దగ్గర ఉన్నదానితో సంతృప్తిగా ఉండటం మహామంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.